ఏదైనా తోట ఎక్కడ ఉందో తెలుసా? దీని గురించి చాలామందికి చాలా అభిప్రాయాలున్నాయి. కొంతమంది ఇది జలప్రళయంలో మునిగిపోయిందంటే, ఇంకొంతమంది పరదేశికి వెళ్ళిపోయిందంటారు. ఇంకొంతమంది మన మధ్య ఉంది కానీ కనబడదంటారు. ఇంకొంతమంది అది ఇరాన్ దగ్గర సముద్రంలో ఉంది అని అంటారు. ఇవన్నీ కేవలం ఊహలు మాత్రమే. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వాక్యంలో 4 నదులు పీషోను, గీహోను, హెద్దికేలు ఇంకా ఎఫ్రటీస్, ఈ 4 నదులు ఏదెన్ నుండి ప్రారంభం అవుతాయి. ఇంకా 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆదాము హవ్వ వెళ్ళిపోయాక దేవుడు కెరూబుల్ని ఇంకా ఖడ్గజ్వాలల్ని కాపలా పెడతారని రాయబడి ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని చూస్తే అది ఇరాక్, టర్కీ ఇంకా సిరియా మధ్యలో ఎక్కడో ఉండాలి అని శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్తున్నారు. చరిత్రను జాగ్రత్తగా గమనించి అది పర్షియన్ గల్ఫ్ అనే ప్రాంతంలో ఉండొచ్చని ఎప్పటికీ ఆ ప్రాంతాన్ని పరిశోధిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజుకి ఏమీ దొరకలేదు. దేవుని జ్ఞాన విషయాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు.